ఆగిపోవుడి అనే అంశం గురించి కొన్ని విషయాలు మీతో తెలియజేస్తాను. దేవుని యొక్క వాక్యం నుండి నిర్గమాకాండము 14వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుతాం. 14వ అధ్యాయము 15వ వచనం. అంతలో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుమో. చాలండి, దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు మోషేతో అంటున్నాడు, నువ్వేళ నాకు మెరపడతావు, నీవేళ నాకు మొరపెడతావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పు అని చెప్పి మోషేతో అంటున్నాడండి. పిల్లరా, దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే సాగిపోండి అని చెప్తున్నాడు. సాగిపోండి అని మనతో చెప్తున్నాడు. ఏ విధంగా మనం ముందుకు సాగిపోవాలి, ఏ విధంగా మనం ముందుకు సాగిపోవాలి? చాలామంది వారి వారి జీవితాలలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు సాగిపోకుండా ఆగిపోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి. ఆగిపోవడానికే ఇంకేం ముందుకెళ్తావయ్యా, ఇక ముందుకు వెళ్ళలేవు అని చెప్పి ఆలోచన చేసుకుంటూ ఉంటారండి. కానీ ప్రభు అంటాడండి, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఏమంటే ప్రాణాపాయ పరిస్థితులు వచ్చినా ముందుకు సాగిపో అని ప్రభు మనతో చెప్తున్నాడండి. దేవుని స్తోత్రం కలుగునుగా. ముందుకు సాగిపో, దేవుని మందిరానికి సాగిపో. ఇశ్రాయేలీయులు కనానికి వెళ్తున్నటువంటి ప్రయాణంలో పిల్లరా, ఆటంకములన్నిటిని కూడా దేవుడు తొలగించాడు. ఏమండి, ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేపాటికి అందరూ ఆగిపోయారు, అందరూ భయపడిపోయారు. ఈ ఎర్ర సముద్రం పాయలవుతుందా, అచ్చేపికి మనం వెళ్ళగలమా అనే ఒక అనుమానం. ఏమన్నా ముందు ఎర్ర సముద్రం వస్తే, ఎర్ర సముద్రం పారుతూ ఉంటే, సముద్రం పారుతూ ఉంటే అట్టేపికి మనం వెళ్ళగలమా అని ఎవరైనా అనుకుంటారా? ఎవరైనా అనుకుంటారా? ఎవరు అనుకోరు. అటువంటి సందర్భంలో దేవుడు మోషేను ప్రార్థించినప్పుడు, అయ్యా నీ ప్రజలకు అడ్డుగా ఎర్ర సముద్రం వచ్చింది అని దేవుడు మోషేకు ప్రార్థన చేసినప్పుడు ఎర్ర సముద్రాన్ని సైతం కూడా 2 పాయలుగా చేసి నిలబెట్టాడండి దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. నేల ఆరిపోయింది. వాళ్ళని నడిచి అట్టేపుకి వెళ్ళేంత వరకు కూడా ఆ సముద్రం 2 పాయల్లాగా గోడలాగా నిలబడి ఉందండి. ఎంత గొప్ప ఆశ్చర్యం అండి. మన జీవితంలో కూడా ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో కూడా ముందుగా అడ్డుగా ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని కూడా దేవుడు చక్కబరిచి ముందుకు సాగిపోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. అందుకని ఒక ఆయన పాట కూడా పాడాడు, ఎర్ర సముద్రం ఎదురుగా నిలిచుంది, ఫరో సైన్యము వెనుక తరుముతుంది. ఎర్ర సముద్రం ఎదురుగా నిలిచింది, ఫరో సైన్యము వెనుక తరుముతుంది. యేసు వైపు చూడగా, ఆయనను వేడగా, యేసు వైపు చూడగా, ఆయనను వేడగా, ఫరో సైన్యము ఆగినది, ఎర్ర సముద్రము పాయలైనది. ఫరో సైన్యము, ఎర్ర సముద్రము పాయలైనది. కానాను యాత్ర, ఇది సియోను యాత్ర. దేవుని స్తోత్రం. ఆ పాట పాడుతూ పాడుతూ ఆకర్షణలో ఉంటుందండి. లోకములో విశ్వాసికి శ్రమ తప్పక కలుగును, సాతానుడు విడువక శోధించక మానడానికి రాయబడి ఉందండి. శ్రమ తప్పకుండా మాందో, సాతానుడు విడువక మనల్ని శోధిస్తాడంటండి. శోధించినప్పుడు మనం ఏం చేయాలంటే జయించడానికి
సాతానును జయించడానికి, అపవాదిని జయించడానికి మనం నిలబడాలి. మన అంతటా మనం జయించలేము, మనం అంతటా మనం అపవాదిని ఓడించలేమండి. దేవుని సహాయం చేత మనం ఎదిరించగలం. ఎందుకంటే సాతానును జయించాడైనా, సాతానును జయించి ఆయన విజయుడిగా ఆయన నిలిచాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అందుకని విజయశీలుడా పాట పాడుతూ ఉంటాం. ఆయన ఎవరండి? విజయశీలుడు. ఆయన ద్వారానే, ఆయన సహాయం చేతనే మనం జయించగలం. ఈ నూతన సంవత్సరంలో పిల్లరా, నూతన సంవత్సరంలో మనం ప్రవేశించాం కదండి. జయించే వారిగా దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. ఆయన మనల్ని నిలబెట్టగలరండి. కొన్నిసార్లు మనం పడిపోయినా కానీ మరలా దేవుడు మనల్ని పడిపోయినా నేను లేవలేకపోయాను, ఫలానా శోధనలో పడిపోయినా నేను లేవలేకపోయానని, లేచుటకు నాకు సహాయం చేయి అని చెప్పి మనం ఏం చేయాలంటే ప్రభువుని అడగాలి. సాగిపోండి అని చెప్పి ఇశ్రాయేలుకు చెప్పు అని చెప్పి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఏ విధంగా మనం సాగిపోవాలి? ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుతామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. నిర్జీవ క్రియలను విడిచి దేవుని అందలి విశ్వాసమును, బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును అను పునాది మరల వేయక క్రీస్తుని గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదాము. దేవుని స్తోత్రం కలుగునుగా. ఏ విధంగా సాగిపోవాలంటే సంపూర్ణుల మగుటకు మనం సాగిపోవాలంటండి. పిల్లరా, నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొందుచు సంపూర్ణుల మగుటకు మనం సాగిపోవాలంటండి. సంపూర్ణుల మగుటకు సాగిపోతున్నప్పుడు, ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు మనలను సంపూర్ణులుగా ఆయన చేయగలడు, నిలబెట్టగలడు. ఇంకొక వచనం కూడా పిల్లలు మనం చదువుతామండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుదాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనం. తప్పించుకొని తిరుగుము, అట్టివారు కీడు చేయనిదే నిద్రింపరు, పడద్రోయనిదే వారికి నిద్ర రాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగిపోము అని ఇక్కడ మనకి రాయబడి ఉందండి. ఎవరి నుండి తొలగిపోవాలి? ఎవరి యందు ప్రవేశింపక తప్పించుకుని తిరగాలి అంటే భక్తిహీనుల త్రోవ చేరకము, దుష్టుల మార్గమున నడవకము అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుందండి. దాని నుండి తొలగిపోము, దాని నుండి తొలగి పారిపోము అని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. ఎవరనండి? భక్తిహీనుల మార్గం నుండి. వారు ఏం చేస్తారంటే పిల్లరా, అటు వారు కీడు చేయనిదే నిద్రింపరు, ఎదుటి వారిని పడద్రోయినదే వారికి నిద్ర రాదంటండి. అట్టి వారి సమూహముల నుండి, అట్టి వారి స్నేహము నుండి ఏమైపోవాలంటే తొలగిపోవాలంటండి. పారిపోము అని రాయబడి ఉంది. ఇంకొక చోట నీ యవనేచ్ఛల నుండి పారిపోము అని చెప్పి పిల్లరా ఇంకొక చోట మనకి రాయబడి ఉందండి. అర్థమవుతుంది నా మాటలో? భక్తిహీనుల గుంపులో నుంచి పారిపోము, ప్రత్యేకపరచబడాలి. మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందాలంటండి. ఈ తరం వారు ఎటువంటి వారు అంటే మూర్ఖులండి. మూర్ఖత్వం కలిగినటువంటి వారు. ఆ తరము వారి నుండి మనం వేరైపోవాలంట. వేరైపోయి దేవుని కొరకు ప్రత్యేకించబడి ముందుకు మనం సాగిపోవాలంట. ఏమండి? నిర్జీవ క్రియలను విడిచిపెట్టి ముందుకు మనం సాగిపోవాలంటే పిల్లరా,
ఈ సాగిపోయే క్రమంలో ఒక్కొక్కసారి అవిశ్వాసపు ఆలోచన మనకు రావచ్చు. అవిశ్వాసపు ఆలోచనలు మనకు రావచ్చండి. ప్రభు అంటారండి, అవిశ్వాసివి కాక, అల్ప విశ్వాసివి కాక విశ్వాసముతో ముందుకు సాగిపోండి అని అంటాడండి. ఎప్పుడైనా వచ్చింది అవిశ్వాసం? అవిశ్వాసం ఎప్పుడైనా వచ్చిందండి? అవిశ్వాసం అంటే ఏంటి? అవిశ్వాసం అంటే అల్ప విశ్వాసం, కొద్దిపాటి విశ్వాసం. ఒక విధంగా చెప్పాలంటే దేవుడు ఇది చేస్తారంటారా? ప్రార్థన చేసి నేను అడుగుతున్నాను కదా, దేవుడు చేస్తారంటారా అనేది అల్ప విశ్వాసం. దేవుడు చేయలేడేమో, దేవుడు చేయలేడేమో అనేది అల్ప విశ్వాసం. అల్ప విశ్వాసివి కాక విశ్వాసివై సాగిపోము అని ప్రభు అంటాడండి. పిల్లరా, ఒకసారి యేసు ప్రభు వారు 4వ జామున సముద్రం మీద నడిచి వస్తూ ఉండగా శిష్యులు ఆయనను చూచి భయపడ్డారు. భయపడినప్పుడు ప్రభు అంటాడు, నేనే భయపడుకునే అంటాడండి. నేనే భయపడుకునే అంటాడు. పేతురు అంటాడప్పుడు, ప్రభువా నీవే అయితే నీకులాగా నన్ను నీటి మీద నడిపించు అని అంటాడండి. ఆ మాట చదవండి ఒకసారి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనం ఒకసారి చదవండి. యేసు చేయి చాపి, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితవని అతనితో చెప్పాను, దేవునికి స్తోత్రం కలుగును గాక. 28వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచిన యొద్దకు వచ్చినకు నాకు సెలవిమ్మని ఆయనతో అన్నాడు పేతురు గారు. సముద్రం మీద నడుచుటకు అయితే ప్రభు అన్నాడు, రా, నీటి మీద నడచడానికి రా అని చెప్పి ఆయన రమ్మనంగానే పేతురు గబగబా లేచి నీటి మీద నడచడానికి ప్రయత్నం చేసి నీళ్ళ మీద నడిచాను కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడంట. గాలిని చూచి భయపడి మునిగిపోసాగినప్పుడు పేతురు గారు, ప్రభువా నన్ను రక్షించమని పేతురు గారు కేకలు వేశాడు. కేకలు వేసి, నేను నశించిపోవటం నీకు ఇష్టమా అని చెప్పి పేతురు గారి కేకలు వేసినప్పుడు ప్రభు వారు చేయి చాపి అతనిని పట్టుకొని, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివి అని ప్రభు పేతురు గారితో చెప్పాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతడు అల్ప విశ్వాసంతో ఉన్నాడు కాబట్టి నీటి మీద నడవలేకపోయాడు. అదే యేసు వైపు చూస్తూ నడుస్తూ ఉంటే, నడిచినట్లయితే అతడు పడిపోయేవాడు కాదు, మునిగిపోయేవాడు కాదు. పిల్లరా, ఈ లోకమనే సముద్రంలో యేసు వైపు ఎవరైతే చూస్తారో వారు పడిపోరండి. లోకమనే సముద్రంలో మునిగిపోరు. చాలామంది మునిగిపోయారు, కొట్టుకొని పోతున్నారు కూడా. భ్రష్టులైపోయి, అవిశ్వాసులైపోయి, లోకానుసారులు అయిపోయి, మునిగిపోయి, కొట్టుకుపోయి, దురాశల చేత వారు ఏడువబడిపోయి, వారు మరణానికి, నాశనమునకు వారు సమీపంగా ఉన్నారు. పేతురు గారు లాగా, ప్రభువా నన్ను రక్షించుము అని పేతురు గారి కేకలు వేసినట్లు ఎవరు కేకలు వేయలేకపోతున్నారు. ఏమన్నా నా మాటలు అర్థమవుతున్నాయా? పేతురు గారు వేసిన కేక ఎవరు వేయలేకపోతున్నారు. అయ్యా నేను లోకంలో పడిపోయి నశించిపోతున్నాను, నాకు మారు మనసు లేదు, బాప్తిసం లేదు, నన్ను రక్షించయ్యా. అల్ప విశ్వాసం నువ్వు ఎందుకు సందేహపడితే అని అంటున్నాడు పేతురు గారిని చూసి ప్రభు. ఎన్నో మార్లు అల్ప విశ్వాసం కలిగి ప్రార్థన చేసినటువంటి వారు లేరా? వీళ్ళు అల్ప విశ్వాసం రాలేదా? పిల్లరా, మనం ప్రార్థన చేసినప్పుడు మనం అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మాలంటండి. అబ్రహాము ప్రార్థన చేశాడు, అయ్యా
నాకు పిల్లలు లేరయ్యా అని ప్రార్థన చేసి 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 ఎన్ని సంవత్సరాలకి దేవుడు కుమారుని ఇచ్చాడు? కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఏమండి, దేవుడు కుమారుని ఇస్తానని వాగ్దానం చేసిన తర్వాత అబ్రహాము నమ్మాడంటండి. దేవుడు ఎప్పటికైనా నాకు ఇస్తాడు అని అబ్రహాము నమ్మాడు. శారా అయితే నవ్వింది. మాకు గర్భం ఉడికిపోయింది, పిల్లలు కూడా మాకు ఇక పుట్టరో, గర్భం ఉడికిపోయింది, ఇక మాకు పిల్లలు పుడతారా అని చెప్పి నమ్మింది. కానీ దేవుడు వాగ్దానం చేసిన ప్రకారం, అబ్రహాము విశ్వాసం ఇచ్చిన ప్రకారం దేవుడు ఏం చేశాడంటే కుమారుని దేవుడు అని ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. వేచి చూశారు కొన్ని సంవత్సరాలు. పిల్లరా, మనం ప్రార్థన చేస్తే రేపే మనకి అన్ని వచ్చి పడిపోవాలి, ఆలస్యం లేదు, ఇంకా ఓపిక ఉండదు. ఒక విధంగా చెప్పాలంటే ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు సమాధానం ఇచ్చేంత వరకు, వాగ్దానం ఇచ్చేంత వరకు మనకు ఓపిక ఎంతో అవసరం. దేవుని స్తోత్రం కలుగునుగా. ఓపిక కలిగి ఉండండి అని బైబిల్ చెప్తుంది మనకి. ఏమంటే కంగారు పడిపోకూడదు. ఈ పాస్టర్ గారి ద్వారా ఈ మందిరంలో ఒక కార్యం జరగకపోతే వేరొక మందిరంలో మాకు కార్యం జరుగుతుంది. ఇక్కడ మాకు స్వస్థత జరగకపోతే వేరే మందిరంలో మాకు స్వస్థత జరుగుతుంది. అక్కడ పెద్దయ్య గారు వచ్చి చేతులు వేస్తే మాకు స్వస్థత కలుగుతుంది. ఏమండి అని ఎంతమంది సంఘాలు విడిచిపెట్టి తొలగిపోవట్లేదండి. ఒకవేళ ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను స్వస్థపరచుటకు కొంత సమయం అవసరమేమో. నీ విశ్వాసమును బట్టి తక్షణమే నిన్ను స్వస్థపరచవచ్చేమో. పిల్లరా, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందండి. దేవుని స్తోత్రం కలుగునుగా. అది ఎట్టి రోగమైనా కావచ్చు, కుష్టు రోగమైనా కావచ్చు, ఏమండి ఫిట్స్ రోగమైనా కావచ్చు, అది ఎయిడ్స్ రోగమైనా కావచ్చు. నువ్వు విశ్వాసం ఉండి ప్రార్థన చేస్తే నిన్ను స్వస్థపరుస్తుంది. పాపరోగమైనా కావచ్చు, ఎట్టి రోగమైన ఆయన దగ్గర ఏముందంటే మందు ఉందండి. పాపమంతా పోయేను, రోగమంతా తొలగేను యేసుని రక్తములో. క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో. పాపమంతా పోయెను, రోగమంతా తొలగెను యేసుని రక్తములో. క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం. ఆయన దగ్గర ఏ రోగానికైనా, ఆయన యొద్ద గొప్ప కార్యాలు జరగాలన్నా, అసాధ్యం అనుకున్న కార్యాలు సుసాధ్యం చేయాలన్నా విశ్వాసము బలమైనదై ఉండాలండి. విశ్వాసం బలమైనదై ఉండాలి. అప్పులు తీర్చబడాలన్నా, ఏమండి అసాధ్యం అనుకున్న కార్యాలు సాధ్యం చేయబడాలన్నా ఏది బలమైనదై ఉండాలంటే విశ్వాసం బలమైనదై ఉండాలి. దేవుని వాక్యం నుండి మత్తయి సువార్త అదే 15వ అధ్యాయము ఒకసారి 21 నుండి 28 వచనాలు ఒకసారి మనం చదివితే అక్కడ ఒక స్త్రీ ఉంటుందండి. అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడు నన్ను కరుణింపుమో, నా కుమార్తె దెయ్యము బట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఏమీ చెప్పలేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కనాను స్త్రీ ఒకటి వచ్చింది ప్రభు దగ్గరికి, ప్రభువా నా కుమార్తె దెయ్యం బట్టి బహు బాధపడుతుందని చెప్పి యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన ఒక్క మాట కూడా చెప్పలేదంటండి. ఆయన చుట్టూ ఉన్న శిష్యులందరూ ఏమన్నారంటే, అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేస్తున్నది కనుక ఈమెను పంపేయమని ఆయనను వేడుకున్నారంటండి. ఆమె కేకలు వేస్తుంది. నా కుమార్తె దెయ్యం పట్టిందని చెప్పి కేకలు వేస్తూ ఉంటే ప్రభు ఏం మాట్లాడలేదు. ఆయన శిష్యులు వచ్చి ఈమె మాటికి వచ్చి మనల్ని వెంబడిస్తూ ఈమె కేకలు వేస్తుంది,
ఈమెను పంపివేయమో అని చెప్పి ఆయన్ని వేడుకున్నారంటండి. ప్రభు అన్నాడు, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల దగ్గరగా నేను మరి ఎవరి ఎందుకు పంపలేదని చెప్పి ప్రభు అన్నాడండి. నశించిన గొర్రెల వద్దకు నేను పంపబడ్డాను, కానీ మరి ఎవరి వద్దకు పంపలేదు. ఆరోగ్యం గల వారి కొరకు నేను రాలేదు. ఏమండి, ఆరోగ్యం గల వారికి వైద్యుడు అవసరమా? అనారోగ్యం కలిగినటువంటి వారికిగా వైద్యుడు అవసరం. నీతిమంతుల కొరకు నేను రాలేదు, కానీ పాపులను రక్షించడానికి నేను వచ్చాను అంటాడండి. దేవుని స్తోత్రం కలుగునుగా. పిల్లరా, ఈమె యేసుప్రభు దగ్గరికి వచ్చి కేకలు వేస్తుంది. ఆమెను చూచి ప్రభు ఏమన్నాడు తెలుసండి? అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవి కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను అని దేవుడు ఆమెతో చెప్పాడండి. దేవుని స్తోత్రం కలుగునుగా. నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు జరుగునుగాక అని చెప్పి అవునుగాక అని ఆమెతో చెప్పాడండి. ఏది గొప్పదండి? విశ్వాసము గొప్పది. విశ్వాసము గొప్పదైనప్పుడు మనం దేవుణ్ణి అడిగిన ప్రతి కార్యము కూడా ప్రభు ఏమంటాడు తెలుసండి? అవునుగాక అని అంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆయన అవునుగాక అంటే ఇంకేదైనా జరగని కార్యం ఏదైనా ఉంటుందండి? ఉండదు. అసాధ్యం అనుకున్న కార్యాలు కూడా దేవుల్లో సాధ్యం చేయబడతాయండి. కాబట్టి అవిశ్వాసమై అపజయం పొందుకోవడం కంటే విశ్వాసమై విజయాన్ని పొందుకోవడం ఎంతో అవసరం అండి. ఈ సంవత్సరంలో పిల్లరా, మనం అందరం విశ్వాసము ద్వారా విజయాన్ని పొందుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడండి. దేవుని స్తోత్రం కలుగునుగా. విజయాన్ని మనం సాధించాలంటే ప్రార్థించేవారిగా ఉండాలి. స్వస్థత మనం పొందుకోవాలంటే విశ్వాసం గలవారమై ఉండాలి. ఏమండి, ఆయన చేయి వేస్తే పోన రోగం అంటే ఏదైనా ఉందా? ఆయన మాట సెలవు దయచేస్తే ఏదైనా జరగకుండా ఉందా? ఏదీ లేదు. అన్నీ సాధ్యం చేయగలిగినటువంటి దేవుడు మరి మన పక్షమును ఉంటే ఇంకేదైనా మనకు లోటు ఉంటుందా? పిల్లరా, అటువంటి అసాధ్యం అనుకున్న కార్యాలు మన జీవితంలో సాధ్యం చేయబడాలంటే, మన విజయాన్ని పొందుకోవాలంటే, దేవుని నుండి మనం మేలు పొందుకోవాలంటే ప్రార్థన చేయడం మనం మొదలు పెట్టాలండి. ఏకాంత ప్రార్థన చేయడం మనం మొదలు పెట్టాలి. ప్రభువుతో సహవాసం చేయాలి, ప్రభువుతో మాట్లాడాలి, ఆత్మలో ఆయనతో లీనమవ్వాలి. అప్పుడు ఆయన ఏదైనా చేయగలరండి. ఏమండి, అటు అనుభవం ఎవరైనా మీలో మొదలుపెట్టారా? మా కుటుంబం దీవించబడాలని చెప్పి ఏకాంతంగా ఒంటరిగా ప్రభువుతో ప్రార్థించడం మొదలుపెట్టారా? ఇంకా మొదలుపెట్టలేదు కదా. నూతన సంవత్సరం వచ్చేసిందని చెప్పి అందరూ తల ఒక కేక్ పంచుకొని మరవరాలు ఉంటే కుజాన్ని తినేసేసి ఏమండి ఇట్టోళ్ళు అట్టు వెళ్ళిపోయారు. మరలా ఇప్పుడు మామూలు జీవితం వచ్చేసింది. ఇదిగో నూతన సంవత్సరంలో ప్రభు కొరకు నేను ఏదైనా కార్యం చేయాలి, నా ఆత్మీయ జీవితం, నా కుటుంబం కట్టుకోవడానికి నేను ఏదైనా చెయ్యాలని చెప్పి పూనుకున్నారా? పూనుకుంటే దానిని కడ వరకు నడిపించగల దేవుడు ఆయనేనండి. ఏకాంత ప్రార్థన చేయడం మొదలు పెట్టండి ప్రభువుతో. దాని ఫలితం మీరే చూస్తారండి. కాబట్టి అల్ప విశ్వాసం కాకుండా విశ్వాసివై సాగిపోవాలంటండి. రెండవది ఏంటంటే స్థిరమైన బుద్ధి కలిగి మెలకువ కలిగి ప్రార్థించాలి, మెలకువ కలిగి సాగిపోవాలి. ప్రభు ఈ సంవత్సరంలోనైనా రావచ్చు, ఈ సంవత్సరంలోనైనా ప్రభు తీసుకెళ్ళడానికి రావచ్చు. కనుక ఆయన ఎదుట సిగ్గుపడకుండా నిర్దోషిగా నిలబడాలంటే ప్రార్థనలో మెలకువ కలిగి మనం ఉండాలి. ఏమండి, ఆయన వస్తాడు, ఈ సంవత్సరంలోనైనా రావచ్చు. దేవుని మందిరానికి రావడానికి ఇష్టం లేనటువంటి నువ్వు
పరలోకం రావడానికి ఏ విధంగా ఇష్టపడతావు? దేవుని మందిరానికి రాలేకపోతున్నావే, పరలోకం రావడానికి నువ్వు ఏ విధంగా ఇష్టపడతావు? అయ్యా పరలోకం కూడా మాకు వద్దండి, ఉపవాసం కూడా మాకు వద్దు అని అనేవాళ్ళు లేకపోలేదు, అనేవాళ్ళు. నశించుతున్న వార్త ఏమంటే క్రీస్తుని గూర్చినటువంటి వార్త నశించుతున్న వారికి వెర్రితనం, కానీ రక్షించబడుతున్న మనకు ఇది దేవుని శక్తి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని శక్తి. ప్రార్థనలో మెలకువగలిగి, స్థిరమైన బుద్ధి కలిగి, ప్రార్థనలో మెలకువగలిగి సాగిపోవాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఒకసారి మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవండి. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అన్నిటి అంతము సమీపమై ఉన్నది, మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయటి యందు మెలకువగా ఉండి దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నిటి అంతం సమీపమై ఉన్నది కనుక మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయటకు మెలకువగా ఉండండి. ప్రభువు అప్పగించబడిపోయి ఆఖరి రాత్రి గెత్సెమనే తోటలోకి తన శిష్యులందరితో వెళ్ళి, నేను ఇక్కడ ప్రార్థన చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయమని చెప్పి శిష్యులు చెప్తే, ప్రభువారు ప్రార్థన చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు మెలకువగా ఉన్నారా లేదా అని చెప్పి వెళ్ళి చూడడానికి వెళ్తే వాళ్ళందరూ కూడా నిద్రపోతున్నారండి. కొంచెం సేపు అయినా మీరు ప్రార్థన చేయలేరా? కొంచెం సేపు అయినా మీరు మెలకువగా ఉండలేరా అని చెప్పి ప్రభువారు వారితో చెప్పాడు. మరలా ప్రార్థన చేసి మరలా కొంచెం సేపటికి మరలా వెళ్ళి మీరు ప్రార్థన చేస్తారా, మెలకువగా ఉన్నారా లేదా అని చెప్పి చూడడానికి వెళ్తే మరలా వాళ్ళు ఏది మీరు నిద్రపోయినట్టే. ఇక మీరు ప్రార్థించింది చాలు కానీ ఇక నిద్రపోండి అని చెప్పి ప్రభువారు చెప్పి వచ్చేసి ప్రార్థన చేస్తూ ఉంటే, అప్పుడు ఆయన పట్టుకోవడానికి ప్రధాన యాజకులు అందరూ కూడా ఆయన పట్టుకోవడానికి వచ్చాడండి. శోధనలో ప్రవేశించకున్నట్లు మీరు ప్రార్థించండి, స్వస్థ బుద్ధి గల వారై మెలకువగా ఉండి ప్రార్థించండి అని ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. అన్నిటి అంత సమీపమైనది. ఏదైనా ఊరు ప్రయాణం వెళ్ళడానికి ఏమండి కొన్ని రోజుల ముందే నువ్వు సిద్ధపడి ఉంటావు. పలానా రోజున మన ఊరు వెళ్ళాలి, పలానా రోజున మన పెళ్ళి ఉంది, పలానా రోజున ఉద్యోగానికి వెళ్ళాలి, అన్ని చక్కపరుచుకోవాలి, కాగితాలన్నీ చక్కపరుచుకోవాలి, ఏ చీర కట్టుకోవాలి, ఆ రోజున ఏ చీర కట్టుకోవాలి, ఇంకే పట్టుకెళ్ళాలని చెప్పి ముందుగానే గుర్తు చేసుకుంటారు. ఏమన్నా గుర్తు చేసుకోరా? కానీ దేవుడు రాకడ వచ్చినప్పుడు ఆయనతో పాటు నేను ఏమేమి పట్టుకెళ్ళాలి, నేను ఏ విధంగా సిద్ధపడాలి అన్న ఆలోచన మీలో ఒకరికైనా ఉందా? ప్రభు ఈ సంవత్సరంలోనైనా రావచ్చేమో, ఆయన ఎదుట సిగ్గుపడకుండా నిర్దోషిగా ఆయన ఎదుట నిలబడటకు మెలకువ కలిగి ఉండి స్వస్థ బుద్ధి కలిగినటువంటి వారై మనం ఉండాలంటండి. మెలకువ కలిగి ఉండాలని చెప్పి ఆయన వస్తాడని చెప్పి నువ్వు ఎరిగితే, నువ్వు గ్రహిస్తే ఏమిటి భారం మనసు పొందకుండా ఉంటావా? పాపం విడిచిపెట్టకుండా ఉంటావా? అపరిశుద్ధత కలిగి నడుచుకుంటావా? పలానా పెళ్లి కొడుకు వస్తాడు, వచ్చినప్పుడు ఈ పెళ్లి కూతురు ఏ విధంగా సిద్ధపడాలి? చీర కట్టుకోవాలి, బంగారం ధరించాలి, పూలు ధరించాలి. పెళ్లి కూతురులాగా ఉంటే మామూలుగా చీర కట్టుకొని మామూలుగా పక్కన ఉన్న స్త్రీలాగా సిద్ధపడింది అనుకోండి, పెళ్లి కూతురు ఏది అని ఎత్తుక్కోవచ్చు, గుర్తుపట్టలేకపోవచ్చు. పెళ్లి కుమార్తె ప్రత్యేకంగా ఉంటుందా? ఏమండి, ప్రత్యేకంగా ఉంటుంది. అప్పుడు పెళ్లి కుమారుడు వచ్చా ఈమె పెళ్లి కూతురు అనుకుంటే ఈమెనని చెప్పి ఆమెను తీసుకెళ్తాడు. అదేవిధంగా లోకంలో మనుషులు అందరిలాగా మనం ఉండకూడదు. అలంకరించబడి ఉండాలి, వస్త్రము ధరించబడి ఉండాలి. లోకంలో ఉన్నటువంటి మనుషులకి మనకు తేడా ఉంటుంది. అందుకనే ప్రత్యేకించబడండి అని చెప్పి ప్రభువు చెప్పాడు. మనం అందరం అంటండి పెండ్లి కుమార్తెలాగా వధువు సంఘంగా సిద్ధపడి ఉంటే
ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మనల్ని కూడా తీసుకెళ్తారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. పెళ్లి కుమారుడు తరపు వారు ఏ విధంగా అయితే వచ్చి పెళ్లి కుమార్తెను తీసుకువెళ్తారో, ప్రభువు ఈ లోకంలోనికి వచ్చి సిద్ధపడినటువంటి వధువు సంఘాన్ని మాత్రమే తీసుకెళ్తాడు. సిద్ధపడిన వారిని తీసుకెళ్ళడం, రక్షణ సిద్ధపాటు లేకుండా, మారు మనసు పాప క్షమాపణ సిద్ధపాటు లేకుండా ఉన్నటువంటి వారిని తీసుకెళ్ళడం. ఏమండి? అలంకరించుకోవాలంటండి. వీటి చేత అలంకరించుకోవాలి? పరిశుద్ధుల నీతి క్రియల చేత, సత్క్రియాలు. ఏమండి? సత్క్రియాల చేత మనల్ని మనం అలంకరించుకుంటే అప్పుడు ప్రభువు తీసుకెళ్తారంటండి. దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రార్థన యందు ఏ విధంగా ఉండాలంటండి? మెలకువగా ఉండాలి. ఏమండి? ప్రార్థించినటువంటి ఏకాంత ప్రార్థన చేసేటటువంటి అలవాటు మనలో ఉండాలి. ప్రభు నుంచి నేను ఏదైనా పొందుకోవాలి. నూతన సంవత్సరంలో ఒక వాగ్దానం ప్రభుని నేను పొందుకోవాలి. నా కుటుంబానికి ఎందుకు ఈ బలహీనతలు, ఎందుకు ఈ లోటుపాట్లు, ఎందుకు నా బిడ్డలు ఎందుకు ఇట్లా అయిపోతున్నారు అని చెప్పి ప్రభుతో మనం ప్రార్థించి సహవాసం చేసేటటువంటి అలవాటు మనకు ఉండాలండి. స్వస్థ బుద్ధి గలవారై మెలకువగలిగి ప్రార్థించాలండి. ప్రభు ఈ సంవత్సరంలో నేను రావచ్చానని చెప్పి నిన్ను, నీ కుటుంబాన్ని కూడా సిద్ధపరుచుకో. నీ కుటుంబం రక్షించబట్టం చూసి ప్రభు ఎంతగానో సంతోషిస్తాడండి. మొదటిదేమో అల్ప విశ్వాసివి కాక విశ్వాసివై సాగిపోవాలి. రెండవదేమో స్థిరమైన బుద్ధి కలిగి ప్రార్థనలో మెలకువగా ఉండి సాగిపోవాలి. మూడవది ఏంటంటే ఆయన చిత్తమును ఎరిగి ఆయన చిత్తమును నెరవేర్చుతూ సాగిపోవాలంటండి. ప్రభా, నా జీవితంలో నీ చిత్తం ఏమైనది? నన్ను ఆశీర్వదించాలనుకున్నావా, లేకపోతే ఈ విధంగానే ఉంచాలనుకుంటున్నావా? నా కుమార్తె విషయంలో లేదా నా కుమారుడి విషయంలో నీ చిత్తం ఏంటి? లేదా నా భర్త విషయంలో నీ చిత్తం ఏంటి అని ఆయన చిత్తమును ఎరిగి ఆయన చిత్తమును ఎరుగుటలో సాగిపోవాలంటండి. ఆయన చిత్తమేదో మన జీవితములలో ఆయన చిత్తమేదో తెలుసుకొని లేనటువంటి వారిని దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందో తెలుసా అండి? అవివేకులు అంటండి. ఎవరండి? అవివేకులు దేవుని చిత్తమేంటో, తమ జీవితంలో దేవుని చిత్తమేంటో తెలుసుకోలేరంటండి. పిల్లరా, ఈ నూతన సంవత్సరంలో దేవుని చిత్తమేదో ప్రార్థించి ఒక ప్రణాళికలను కలిగి దేవుని ఆత్మతో కృపచేత మనం నింపబడాలి. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన చిత్తమేదో తెలుసుకోవాలి. నీ చిత్తమేంటో నా జీవితంలో నెరవేర్చయ్యా అని చెప్పి ప్రార్థించాలండి. ప్రతి విషయంలో కూడా ఆయన చిత్తాన్ని మనం కోరుకోవాలి. ప్రభా, ఇదిగో మేము ఊరి ప్రయాణం వెళ్తున్నాం, నీ చిత్తం ఏమైంది? ఇదిగో ప్రభా, మేము పనికి వెళ్తున్నాం, నీ చిత్తం ఏమైనదో? ఇదిగో మేము వ్యాపారం చేయడానికి వెళ్తున్నాం, నీ చిత్తం ఏమైనదో? ఇదిగో మేము వ్యవసాయం చేయడానికి వెళ్తున్నాం, నీ చిత్తం ఏమైనదో? బయలుపరచండి, తెలియపరచండి. ఆయన చిత్తం కనుక మన ఎడల ఫలానాది చెయ్యాలని బొందనుకోండి, తప్పకుండా అది దేవుడు జరిగిస్తాడు. తప్పకుండా దానిలో మళ్ళీ ఏం చేస్తాడంటే ఫలింపజేసేటట్లు దేవుడు చేస్తాడు. ఆశీర్వదించబడేటట్లు దేవుడు చేస్తాడు. నీ చిత్తం ఏంటో నా జీవితంలో అని ఎప్పుడైనా మీరు అడిగారా అండి? పిల్లరా, అడిగారా? ఎప్పుడైనా అడగండి. నా కుమార్తె విషయంలో నీ చిత్తమేమైనది? ఉద్యోగ విషయంలో నీ చిత్తమేమైనది? వివాహ విషయంలో నీ చిత్తమేమైనది? గృహం కట్టుకుంటామని నీ చిత్తమేమైనది? ప్రతి విషయంలో కూడా నీ చిత్తం ఏమైనదో బయలుపరచండి అని చెప్పి మనం ఏం చేయాలంటే ప్రభువుని అడగాలండి. పిల్లరా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చినటువంటి యేసు వలె ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలంటండి. కుమారుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. మనం కూడా ఆయన చిత్తం ఏందో నెరవేర్చు. ప్రభా,
నీ చిత్తమైతే నాకు గర్భఫలం ఇవ్వు, నీ చిత్తమైతే నాకు మగబెట్టినివ్వు, నీ చిత్తమైతే నాకు అదివు, నీ చిత్తమైతే నాకు ఇదివు. ఆయన చిత్తమును బట్టి మనం ప్రార్థన చేయాలంటండి. మనం ప్రార్థన చేసే ప్రతి అప్పుడు కూడా నీ చిత్తం, నీ చిత్తం, నీ చిత్తం, నీ చిత్తము భూమి యందు, నీ చిత్తం భూమి యందు నెరవేర్చబడును గాక. పరలోక ప్రార్థన ఉందండి. నీ చిత్తం భూమి యందు నెరవేర్చబడును గాక. నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చబడును గాక. నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చబడును గాక అని చెప్పి మనం ప్రార్థించాలండి. ఒకసారి యేసు ప్రభు వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చినటువంటి ఒక మాట చదవండి. మత్తయి సువార్త, యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం ఒకసారి చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారం అయి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, కొంతమంది యేసు ప్రభువును చూచి భోజనం చేయడానికి ఆయనను పిలిచారంటండి. 30వ వచనం ఒకసారి చదవండి. వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చుండేది. అలాగ శిష్యులు, బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకున్నారు. చాలండి. శిష్యులు ఏం చేశారంటండి? భోజనం చేయమని ఆయన వేడుకున్నారంటండి. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పాడు. భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉంది అని చెప్పాడు. అప్పుడు శిష్యులు అనుకుంటున్నారు, ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చాడేమని చెప్పి ఒకరితో ఒకటి చెప్పుకున్నారు అంటాడు. చెప్పుకున్నప్పుడు ప్రభు అంటాడండి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారం అయి ఉన్నదన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన చిత్తం నెరవేర్చుటయే నాకు ఆహారం, ఆయన పని తుదముట్టించుటయే నాకు ఆహారం అని ప్రభు అంటున్నాడండి. ఆయన చిత్తం నెరవేర్చుటయే నాకు ఆహారం. భోజనం కోసం ఆయన ఆశపడలేదు. పిల్లరా, మనం కూడా తిండి విషయం కోసం మనం ఆశపడే వారంగా మనం ఉండకూడదు. ఏమండి? ఆయన చిత్తాన్ని ఎతికాడు. ఇంకొక మాట కూడా చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో, నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని చేయువాడే ప్రవేశించును. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు కూడా పరలోక రాజ్యంలో చేరడంట అండి. ప్రభువా ప్రభువా అని ఆయన పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరేటట్టయితే ఈ భూమి మీద నరకంలో వెళ్ళేవాడు, నరకానికి వెళ్ళేవాడు ఒక్కడు కూడా ఉండడండి. అందుకని ప్రభు అన్నాడు, ప్రభా ప్రభా నన్ను పిలిచి ప్రతివాడు కూడా పరలోక రాజ్యంలో చేరడు కానీ తండ్రి చిత్త ప్రకారం చేయవాడే. గుర్తుపెట్టుకోండి, తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోకంలో. ఏంటి ఆ తండ్రి చిత్తం? ఆయన చిత్తం ఏంటి? మీరు పరిశుద్ధులగుటయే ఆయన చిత్తం. జారత్వమునకు దూరముగా ఉండటయే ఆయన చిత్తం. చదువుతారా మాట కూడా? మొదటి దశలోనికి రాష్ట్రపతికి 4వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవండి. 4వ అధ్యాయం 7వ వచనంలో ఒకసారి చదవండి. పరిశుద్ధులు అవుటయే దేవుని చిత్తం అని రాయబడి ఉంటుంది. ఒకసారి చూడండి. 3వ అధ్యాయము 3వ వచనం, 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే, మీరు జారత్వమునకు దూరముగుటయే దేవుని చిత్తం. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం, జారత్వమునకు దూరముగుటమే దేవుని చిత్తం. ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యం చేరడం కానీ తండ్రి చిత్త ప్రకారం చేయవాడే. ఒక విధంగా చెప్పాలంటే, నువ్వు ప్రార్థించేటప్పుడు ఆయన చిత్తము అనే మాట నువ్వు ఉపయోగించలేదు అనుకోండి,
ఆయన చిత్త ప్రకారం చేసినోడు కాదు. ప్రభు నాకు ఉద్యోగమేమో అని చెప్పి అడిగామనుకో, తండ్రి చిత్త ప్రకారం చేసినోడు కాదు. ప్రభు నాకు గర్భఫలమేమో అని అడిగావు అనుకోండి, తండ్రి చిత్త ప్రకారం చేసేవాడివి కాదు. ప్రభా నీ చిత్తమైతే నాకు గర్భఫలమేమో, నీ చిత్తమైతే నాకు ఆహారమేమో, నీ చిత్తమైతే నాకు ఉద్యోగమేమో, నీ చిత్తమైతే నాకు వివాహం జరిగించు అని చెప్పి ఆయన చిత్తాన్ని మనం చేర్చామనుకోండి, పరలోకమందు తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వారం అవుతాం. దేవుని స్తోత్రం కలుగునుగా. మన అంతటా మనం అడగడానికి మనం ఎవరమండి? నా దురాశలు చొప్పున, నా ఆశలు చొప్పున నేను అడుగుతున్నా అంటే నేను అవ్వండి. ఆయన చేత నువ్వు సృష్టించబడ్డావు కదా, ఆయన తండ్రి కదా నీకు. ఆయన చేత మనం పుట్టించబడ్డాం కదా, పోషించబడుతున్నాం కదా, పెంచబడుతున్నాం కదా, కాపాడబడుతున్నాం కదా, భద్రపరచబడుతున్నాం కదా. ఆయన్ను మానేసి ఆయనను పక్కన పెట్టి నీ ఇష్టానుసారంగా, నా ఇష్టానుసారంగా నా జీవితం నా ఇష్టం అండి, నా బ్రతుకు నా ఇష్టం అండి అనడానికి మనం ఎవరమే? ఏమండి? నా జుట్టు నా ఇష్టం అండి, నా బండి నా ఇష్టం, నేను ఎట్టయినా తోలుతా, నేను ఎట్టయినా జుట్టు కత్తిరించుకుంటా. ఎవడిచ్చాడు నీకు జుట్టు? దేవుడిచ్చాడు. మన తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడ్డాయి. ఒక్క తల వెంట్రుక ఎవడైనా తీయాలనుకోండి, దేవుని అనుమతి కావాలి. మనల్ని ఎవడైనా చంపాలనుకోండి, దేవుని అనుమతి కావాలి. కాబట్టి మన ప్రార్థనలో ప్రతి విషయంలో కూడా నీ చిత్తమైతే అనే పదాన్ని మనం ఉపయోగించాలి, మర్చిపోకూడదు. నీ చిత్తమైతే అనే పదాన్ని మనం ఉపయోగించాలి. ప్రభు నీ చిత్తమైతే నన్ను బాగు చేయి, లేకపోతే లేదా ఎట్టేపడి ఉంటా అని చెప్పి మనం ఏం చేయాలంటే, కుమారుడు ఏ విధంగా అయితే తండ్రి చిత్తాన్ని ఏ విధంగా అయితే నెరవేర్చాడో, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకు నాకు ఆహారం అయినదని చెప్పి, ఆయన పని తొదముట్టించింది నాకు ఆహారం ఉన్నదని చెప్పి, ఆహారమైనదని చెప్పి తండ్రి ఏ విధంగా అయితే, కుమారుడు ఏ విధంగా అయితే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడో, మనం కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వారంగా మనం ఉందుముగాక. చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన చిత్తము నా జీవితంలో జరుగునుగాక అని చెప్పి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయన చిత్తాన్ని నెరవేర్చేటటువంటి వారిగా ముందుకు సాగిపోవాలండి. ఆఖరిది ఏంటంటే ఫలించుట, ఫలించి అభివృద్ధి పొందుతూ సాగిపోవాలంటే. ఒకసారి ఆ మాట కూడా చదవండి. లోకసువార్త 18వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు ఒకసారి చదువుదాం. విసుకక ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను, దేవునికి భయపడకయు, తరచుగా వచ్చి నాకును న్యాయము తీర్చమని. 7వ వచనం చదవండి. దేవుడు తాను ఏర్పరచుకుని వారు దేవారాత్రులు తన్ను గురించి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయం తీర్చట ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడని మీతో చూపిస్తున్నానని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆయన గూర్చి దేవారాత్రులు మొరపెట్టుచుండగా ఆయన వారికి న్యాయం తీర్చడాన్ని, ఏమండి, న్యాయము తీరుస్తాడు. తప్పకుండా దేవుడు ఫలించినట్లు ఆశీర్వదిస్తాడండి. యాకోబు దేవునితో రాత్రంతా పెనుగులాడాడు. రాత్రంతా పెనుగులాడి నీవు నన్ను పోనీ అయ్యా అని చెప్పి తెల్లవారేసరికి దేవుడు అతనితో మాట్లాడితే, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయను. ఇదిగో ప్రభా, ఎన్నో సంవత్సరాల నుంచి మేము ప్రార్థన చేస్తున్నాం కదా, నీవు మమ్మల్ని ఆశీర్వదిస్తేనే కానీ నీ సన్నిధిని మేము విడిచిపెట్టాం. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ ప్రార్థన చేయటం నేను మానను. నువ్వు నన్ను ఆశీర్వదిస్తానని చెప్పి వాగ్దానం ఇస్తేనే నేను మోకాళ్ళ మీద నుంచి మాంతానని చెప్పి
మనం ఏం చేయాలంటే ప్రభుత్వ తీర్మానం చేసుకోవాలి. యాకోబు రాత్రంతా ప్రభుత్వ పెనిగిలాడాడు, రాత్రంతా ప్రభుత్వ పెనిగిలాడాడు. ఇవి నన్ను దీవించు, దీవిస్తేనే కానీ నేను నిన్ను పోనేను అని గట్టిగా పట్టుకున్నాడండి. గట్టిగా పట్టుకుంటే దేవుడు యాకోబుని తుంటినారం మీద కొట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. రాత్రంతా కూడా పెనిగిలాడేటటువంటి అనుభవం అనుకుంటే, దేవుని సన్నిధిలో మొర్రపెట్టే అనుభవం అనుకుంటే, మోకాళ్ళ మీద ప్రార్థించే అనుభవం మనకుంటే తప్పకుండా ఆయన చేత దీవించబడతామండి. ఎంతసేపు ప్రార్థన చేసేది, ఎంతసేపు అండి సాక్ష్యాలు చెప్పేది? సాక్ష్యాలు ఎక్కువైపోతున్నాయి, పాటలు ఎక్కువైపోతున్నాయి. దేవుని స్తోత్రం కలుగునుగా. మనకు విసుగు చెందకూడదండి. సమయం ఏమండి, విసుగు చెందకూడదు. విసుగు చెందితే యాకోబు దీవించబడేవాడా? రాత్రి అంతా అయ్యగారు ప్రార్థనలో ఉండమని అనుకోండి, ఉండాలి. మోకాళ్ళ మీద ఒక గంట ప్రార్థన చేయమని అనుకోండి, చెయ్యాలి. ఎందుకు? నా కోసమా? కాదు. సమయమందును అసమయమందును పూరించండి. సమయమందును అసమయమందును ప్రయాసపడుమో అని అన్నాడు పౌలు గారు తిమోతికి రాస్తూ. సమయమందు అసమయమందును ప్రయాసపడాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ప్రార్థించాలి. దేవుని వాక్యం చదవాలి. దేవుని మీద మన మనసు పెట్టుకోవాలి. దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. ఆయనతో నేను ఎప్పుడు వెళ్తానా? ఆ భక్తుడు అన్నాడండి, గువ్వవలే నేనెగిరి నిన్ను చేరనా, నీ కౌగిట నేనొదిగి హర్షించనా. గోవవలే నేనగిరి నిన్ను చేరనా, నీ కౌగిట నేనొదిగి హర్షించనా. ఈ కోరిక నాలో తీరునా, రాకడలోనే తీరునో. ఈ కోరిక నాలో తీరునా, రాకడలోనే తీరునో. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా. దేవుని స్తోత్రం. గోవలే నేను ఎప్పుడు వెళ్తానయ్యా నీ దగ్గరికి? నిన్ను ఎప్పుడు చూస్తానయ్యా? నిన్ను ఎప్పుడు కలుసుకుంటాను అన్న ఒక ఆశ కలిగి ఉన్నాడండి ఒక ఆయన. పెండ్లి కుమారుడి దగ్గరికి నేను ఎప్పుడు వెళ్తాను, నా భర్త ఎప్పుడు వస్తాడు నన్ను తీసుకెళ్ళడానికి అని పెండ్లి కుమార్తె ఆశ కలిగి ఉంటుందా? ఆశ కలిగి ఉంటుందా? నేను మాట్లాడరే. పెండ్లి కుమార్తె నుండి, పెండ్లి కుమార్తె వేషధారలో ఉండే అనుభవంలో నుండి పెండ్లి కుమారుని దగ్గరికి వెళ్ళే అనుభవాలు అందరూ ఉన్నారు. ఒకప్పుడు అందరూ పెండ్లి కుమార్తెకి సిద్ధపడినవారే. ఎందుకు? పెండ్లి కుమారుని దగ్గర చేరడానికి. ఆ అనుభవం ఏదో నేను చెప్పాల్సిన అవసరం లేదు. పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్ళడానికి, తన ఇంటిని అంతటిని విడిచిపెట్టి వెళ్ళడానికి. ఎందుకు? ఆయనతో ఉండటానికి, ఆయనతో కలిసి జీవించడానికి, ఆయనలో లీనమవడానికి, ఆయన వెనక నడవడానికి. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు వస్తాడో ఆయన కోసం ఎదురు చూడాలి. ఇది అంతా విడిచిపెట్టాలి. తల్లిదండ్రుల్ని, ఏమండి, ఈ భూమి అంతటిని సంపాదించిన సంపాదన అంతటిని విడిచిపెట్టి ఆయనతో నేను ఎప్పుడు ఉంటానో, ఎప్పుడు వెళ్తానో, ఆయనతో కలిసి నేను ఎప్పుడు ఉంటానో అని చెప్పి పెండ్లి కుమార్తె ఏ విధంగా అయితే పెండ్లి కుమారుడు రాక కొరకు ఎదురు చూస్తుందో, పెండ్లి కుమార్తె అనేటువంటి వధువు సంఘమైనటువంటి మనం కూడా ఆయన కొరకు మనం ఎదురు చూడాలండి. లేదంటే మేము అది సంపాదించాలి, ఇది చేయాలి, ఇది చేయాలి అని చెప్పి
అశాశ్వతమైనటువంటి వాటి కొరకు, క్షయమైపోయే వాటి కొరకు ప్రయాసపడకూడదు. ఆయన ఈ సంవత్సరంలోనైనా రావచ్చేమో, సిద్ధపడలేదు, అలంకరించుకోలేదు అనుకోండి, వెళ్ళవు ఆయనతో పాటు. ఆయన మేఘాల మీద వస్తున్నా అంటాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. రేపపాటున మారాలి, రేపపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి, ఈ యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, ఓ లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, ఓ లోకమంతా తెలుసుకుంటాడు. దేవునికి స్తోత్రం. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెతో మాట్లాడుతూ ఉంటాడా? వివాహ అవక్రితో మాట్లాడుతూ ఉంటాడా? ఇది చెప్పరా? ఎంగేజ్మెంట్ అయిన కాడ నుంచి పెండ్లి కుమారుడితో మాట్లాడుతూ ఉంటారా? మాట్లాడుతూ ఉంటారు. బాప్తిజం ఎప్పుడైతే తీసుకున్నావో, దేవుని వధువు సంఘంలో నువ్వు ఎప్పుడైతే సిద్ధపడ్డావో, ఆయన భార్యగా నువ్వు అయినట్టే. మరి భార్య భర్తతో మాట్లాడడానికి, భర్తతో మాట్లాడదా? మనం మాట్లాడాలి. ఏ విధంగా మనం మాట్లాడాలంటే ప్రార్థన ద్వారా ఆయనతో మాట్లాడాలి. ఆయన తెలియపరుస్తాడు. నా భార్య నువ్వు అట్లా అన్నాడు, ఎట్లా అన్నాడు, నా కుమార్తె నువ్వు అట్లా అన్నాడు, నువ్వు అది చేయకూడదు, ఇది చేయకూడదు అని చెప్పి ఆయన నా కొరకు నేను ప్రత్యేకించుకున్నా. లోకంలో చాలా ఆకర్షణలు ఉంటాయి. ఆ ఆకర్షణల వైపు నువ్వు ఆకర్షించబడకూడదు. నువ్వు నా దానివి, నీవు నా సొత్తు, నేను నా స్వరక్తం ఇచ్చిన నిన్ను కొన్నా, నువ్వు నా దానివి అని అంటాడు ప్రభు. కాబట్టి ఆయన స్వరం, ఆయనతో మాట్లాడడానికి మనం సిద్ధపడాలి. కాబట్టి మనం ఏ విధంగా సాగిపోవాలంటే విశ్వాసముతో ముందుకి సాగిపోవాలి. విశ్వాసంతో ముందుకు సాగిపోయే వారంగా మనం ఉండాలి. ఫలించి ఫలించి అభివృద్ధి పొందుతూ ముందుకు సాగిపోయే వారంగా మనం ఉండాలి. స్థిరమైన బుద్ధి కలిగి, ప్రార్థనల మెలకువ కలిగి ముందుకి సాగిపోవాలి. దేవుడి చిత్తమేద ఎరిగి ఆయన చిత్తమును చేయుటలో ముందుకి సాగిపోవాలని 4 విషయాలు చెప్పానండి. వాటి ప్రకారం వాటిని మనం గుర్తుంచుకొని మనం సాగిపోవాలి. ఆదివారం ఆరాధన అనగానే ఏ ఆటంకాలు వచ్చినా మనం ముందుకు సాగిపోవాలి. అన్నం కూర వండుకోలేదా? పర్వాలేదు, వచ్చిన తర్వాత తినొచ్చు. ఎందుకంటే ఆయన పని తుదముట్టించుతాయే నాకు ఆహారం గురించి ప్రభు ఆలోచించలేదండి. ఆయన పని తుదముట్టించి నాకు ఆహారం, ఆయన చిత్తం నెరవేర్చుటై నాకు ఆహారమై ఉన్నది అని ప్రభు అన్నాడు. ఆదివారం పూట అందరు మాసం కూరలు తెచ్చుకోలేదా? డబ్బులు లేవా? పర్వాలేదు, దేవుడి ఎదుగురా. డబ్బులు లేవని, ఏదో వాహనం లేదని, ఏమండి దూర ప్రాంతం వెళ్ళడానికి బండి లేదని, మందిరానికి వెళ్ళడానికి బండి లేదని, ఏదో కారు లేదని దేవుని మందిరాన్ని యగనం పెట్టడం కాదు. నడుచుకుంటారా? ఎవరైనా ఏమంటారు? నిన్ను ఎవరేమంటారు? ఆయన సన్నిధిలో మనం కనబడాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఏ ఆటంకములు కలిగినా మీరు ముందుకు సాగిపోండి అని మోషేతో దేవుడు చెప్పాడు. ఇశ్రాయేలీయులు చెప్పు, నువ్వు ఎట్లా నన్ను ప్రార్థన చేస్తావు, ఎనమాల శత్రువులు వచ్చేస్తున్నారు, ముందుకు సాగిపోండి అని చెప్పి ఇశ్రాయేలీయులు చెప్పు అని చెప్పాడు. సాగిపోతున్నప్పుడు ఎర్ర సముద్రంలో కూడా పాయలు చేశాడు, యొర్దాను నదిలో కూడా పాయలు చేశాడు, శత్రువులను సముద్రంలో ముంచి వేశాడు. ఆలస్యం చేయలేదు వాళ్ళు. ఆలస్యం చేయకుండా ముందుకు సాగిపోయారు. ఏమండి, బాప్తిస్మం పొందుటలో ఆలస్యం చేయకూడదు, మారు మనసు పొందుటలో ఆలస్యం చేయకూడదు.
ఆలస్యం చేస్తే శత్రువులు వచ్చి మనల్ని వెనక నుండి వచ్చి నరుకుతారు, చంపుతారు. ఆలస్యం చేయకుండా సిద్ధపాటు కలిగి మనం ఎప్పుడైతే ముందుకు సాగిపోతామో ప్రభువే మనను పరలోక గమ్యం వరకు దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ముందుకు సాగిపోవాలి. అట్టి కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించును గాక. మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం.